శాంతంగా అతి సౌమ్యుడైన ఈశ్వరుడు దక్షయజ్ఞం తరువాత అరివీర భయంకర రూపం దాల్చాడు. ఆ స్వామి వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రునిగా అవతరించి భక్తుల పూజలందుకుంటున్నాడు. నలువైపులా కొండలు, గుట్టలు, పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ మెరుస్తూ కనిపిస్తుంది దేవాలయం. కాకతీయుల నిర్మాణ శైలిలోని ఈ ఆలయం శిఖర గోపురం పైన పంచకలశాలు, చుట్టూ దేవీ దేవతల విగ్రహాలు అందంగా ఉంటాయి. ముఖద్వారం ముందు ఈశ్వరుని సేవలో నిరంతరం తరించి తన్మయం చెందే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. సువిశాలమైన గుడి లోపలికి అడుగు పెట్టగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రధాన దేవాలయం ముందు 3 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. సాధారణంగా ఏ గుడిలోనైనా ఒక ధ్వజస్తంభమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వీరభద్రుడు, భద్రకాళి, ఆంజనేయ స్వాములకు వేర్వేరుగా ఉన్న 3 ధ్వజస్తంభాలు ఈ ఆలయ ప్రత్యేకతను చాటి చెబుతుంటాయి. గుడిలో ఒకవైపు సకల కార్య ఫలసిద్ధిరస్తు అని దీవిస్తూ ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు కుమ్మరులు ఇంటి కర్ర కోసం బండి కట్టుకుని కొత్తకొండ గుట్ట మీదకు పోయారట. తమ పని తరువాత చూస్తే ఎద్దులు కనపడలేదు. వాటి కోసం వెతికి వెతికి అక్కడే పడున్నారు. ఆ రాత్రి నిద్రలో వీరభద్రుడు కనిపించి నన్ను కింద ఉన్న గుడిలో ఉంచమని చెప్పాడట. వెంటనే వారు కిందనున్న మహమ్మాయి గుడిలో స్వామిని ప్రతిష్ఠించారు. అప్పుడు పొరపాటున స్వామి విగ్రహం కాలు విరిగిందట. దాంతో కలత చెంది సవరించి స్థాపించారట. అందుకే ఈయనని కుంటి వీరన్న అని కూడా పిలుస్తారట. ఇక్కడ నీలకంఠేశ్వరునికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. స్వామి లింగ రూపంలో కాకుండా ముఖ ప్రతిమ రూపంలో దర్శనమిస్తుంటాడు. కోర మీసాలు కొత్తకొండ వీరన్నకు మరో ప్రత్యేకత. విశ్వేశ్వరుడు లింగ రూపంలో లేకపోయినప్పటికీ గర్భాలయంలోకి వెళ్లి స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. గర్భాలయంలో ఆ సుందరమూర్తి స్వరూపం కొండంత అండలా కనిపిస్తుంది. తనను కొలిచి వచ్చే భక్తులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నట్టుగా, దుష్టశక్తులకు అరివీర భయంకరుడిగా కనిపిస్తాడు. కోర మీసాలు, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఢమరుకం, త్రిశూలంతో అరివీర బల పరాక్రమాలతో యుద్ధరంగంలోకి దూకుతున్నట్లు చైతన్యవంతమైన రూపంతో వీరునిలా దర్శనమిస్తుంటాడు. వీరభద్రుణ్ణి కోరమీసాల స్వామి అని కూడా పిలుస్తుంటారు. ఆయనకు కోరమీసాలంటే చాలా ఇష్టమట. అందుకే వీరన్నను ప్రసన్నం చేసుకోవడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి కోరమీసాలను సమర్పించుకుంటారు. రారా రారా వీరన్న, రారా రారా శ్రీ వీరభద్ర రారా, మా తోడు నీడా నీవే, మా ఇంట వెలుగు నీవే అంటూ వీరభద్రుణ్ణి మనసారా వేడుకుంటూ ఉంటారు. వీరభద్ర స్వామి దీక్ష ధారణ ఇక్కడి ఇంకో ప్రత్యేకత. శ్రావణ మాసంలో 27 రోజుల పాటు మాల వేస్తారు. గంధపు రంగు వస్త్రాలు, ఎర్రచందనం మాల మాత్రమే ధరించాలనేది ఇక్కడి నియమం. ఈ రోజులలో గుడిలో నిత్య మహాన్యాస అభిషేకాలు, బిల్వార్చనలు, కుంకుమార్చనలు చేస్తారు. మాలధారణతో రోగ విమోచన, పుత్ర, ధన, కనకలాభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయంటారు. ఈ దీక్షను హనుమంతుడు కూడా తీసుకున్నట్టు స్కాంద పురాణంలో ఉందని అంటారు. కోడెల దూడల సమర్పణ ఇక్కడ మరో ప్రత్యేకత. భక్తులు తమ కోరికలు తీరిన తరువాత స్వామికి ఇష్టమైన కోడెలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వీరభద్రునికే సమర్పించుకుని తమ భక్తిని చాటుకుంటారు. గండదీపం ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత. దీర్ఘకాల రోగాలు, భయాలు, శని బాధలు లాంటి వాటి నుంచి విముక్తి పొందడానికి గండదీపం వెలిగిస్తారు. కొత్తకొండ వీరన్న మమ్ము కాపాడగ రావన్నా అంటూ దండాలు పెట్టుకుంటారు. శంకరుడు వీరభద్రునిగా కొలువయ్యున్న ఈ క్షేత్రంలో అమ్మవారు భద్రకాళిగా దర్శనమిస్తుంది. నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నారు.
వీరన్న స్వామికి ఎడమవైపున భద్రకాళి అమ్మవారుంటుంది. ఇక్కడ నిరంతరం కుంకుమ పూజలు జరుగుతుంటాయి. భద్రకాళికి వడిబియ్యం సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. శ్రీ వీరభద్రస్వామి దేవాలయానికి క్షేత్ర పాలకుడిగా అభయాంజనేయ స్వామి ఉన్నారు. సింధూర వర్ణంతో శోభిల్లుతూ ఉంటాడు. గర్భాలయంలో వీరభద్రుడిగా ఉన్న శంకరుడు ఉపాలయంలో లింగాకృతిలో ఉన్నాడు. చుట్టూ పానవట్టం, విభూదితో భక్తుల పూజలందుకుంటూ ఉంటాడు. మకర సంక్రాంతికి అతిపెద్ద జాతర జరుగుతుంది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారే ఈ సమయంలో స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజున వీరభద్రుని సర్వాలంకార నిజరూప దర్శనం కలుగుతుంది. గుమ్మడికాయల మొక్కులు ఇక్కడి ప్రత్యేకత. మకర సంక్రాంతి రోజున ఎడ్ల బండ్ల ప్రదర్శన చేస్తారు. అలంకరించిన వందలాది బండ్లను కొత్తకొండ చుట్టూ తిప్పుతూ స్వామికి జయ జయ ధ్వానాలు చేస్తుంటారు. జాతర ముందు రోజు అగ్నిగుండాలు జరుపుతారు. ఇందులో నడిచిన వారికి సమస్త శరీర బాధలు తొలగిపోవునని ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి కోనేరులో భద్రకాళి సమేత వీరభద్రుడిని తలుచుకుని స్నానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. ఈ కోనేటి స్నానంతో పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. క్రీస్తు శకం 1410 ప్రాంతం నాటిదని, కాకతీయ రుద్రేశ్వర కాలంలో దీనిని నిర్మించారని తెలుస్తున్నది. శివ కవులలో 3వ వాడైన గురు మల్లికార్జున పండితారాధ్యుని మనుమడు కేదారి పండితుడు వీరభద్రుణ్ణి ప్రతిష్ఠించాడని స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. కొత్తకొండ వీరన్న, కోరమీసములవాడ, కోరగ వరాలిచ్చే కొండంత దేవుడవన్నా, భద్రకాళి శ్రీ వీరభద్ర నీకు శతకోటి వందనాలయ్యా అని తలుచుకున్న వెంటనే స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. అయిపోయిందా వెళ్దామా ఇప్పుడే వెళ్దాం కానీ పాపకు ఒక ఫోన్ అన్నా తీసుకుందాం. ఇది
60 60 60